అవంతిపురంలో ధనగుప్తుడు నందిగుప్తుడు అనే ఇద్దరు వర్తకులు ఉండేవారు. వాళ్ళు పొరుగు దేశాలకు వెళ్ళి వ్యాపారం చేశారు. వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. బాగా డబ్బు సంపాదించారు. తమ నగరానికి తిరిగి వచ్చారు. వ్యాపారం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరు మరో వ్యాపారం చేయాలని అనుకున్నారు. అంతవరకు సంపాదించిన సొమ్మును దాచాలనుకున్నారు. సొమ్ము ఎక్కడ దాచాలని ఆలోచించారు. చివరకు ఊరి బయట చెట్టు కింద దాచాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి వెళ్ళి చెట్టు కింద గొయ్యి తవ్వి డబ్బు దాచారు. డబ్బుకు లోకం దాసోహం అని ధనగుప్తుడి నమ్మకం. అతనికి దురాశ పుట్టింది. మొత్తం సొమ్ము తానే కాజేయాలని అనుకున్నాడు. ఒకనాటి అర్ధరాత్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ధనమంతా తెచ్చుకున్నాడు. ఇంట్లో దాచుకున్నాడు. ఉలుకు పలుకు లేకుండా ఊరుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత స్నేహితులిద్దరూ డబ్బు తెచ్చుకోవాలని అనుకున్నారు. కలిసి చెట్టు దగ్గరికి వెళ్లారు. ధనగుప్తుడు మాత్రం తేలుకుట్టిన దొంగలా చూస్తూ నిల్చున్నాడు. నందిగుప్తుడే గోతిని తవ్వాడు. అందులో డబ్బు లేదు. ఆశ్చర్యపోయాడు. స్నేహితుడి వైపు తిరిగాడు. అన్నీ తెలిసిన ధనగుప్తుడు కోపం నటించాడు. నోరుంటే పోరు గెలుస్తుందని నందిగుప్తుడిపై విరుచుకుపడ్డాడు. నీవే ద్రోహబుద్ధితో సొమ్ము మొత్తం కాజేశావు, ఇప్పుడు నక్క వినయాలు నటిస్తున్నావు అన్నాడు. ధనగుప్తుడి మాటలకు నందిగుప్తుడికి కూడా కోపం వచ్చింది. ధర్మానికి పోతే కర్మం చుట్టుకున్నది అన్నట్లుంది వరుస. నన్నే దొంగ అంటావా? ఇలా ఇద్దరూ పోట్లాడుకున్నారు. తగువు తెగలేదు. తీర్పు కోసం రాజు వద్దకు వెళ్లారు. ధనగుప్తుడు నందిగుప్తుడు ఇద్దరు విషయాన్ని రాజుకు వివరించారు. నందిగుప్తుడే ధనం దొంగలించాడు అనడానికి ఆధారమేమిటని రాజు అడిగాడు. దొంగకు ధైర్యం ఎక్కువ అన్నట్లు ధనగుప్తుడు భయపడకుండా నిలబడి, ఇందుకు చెట్టే సాక్ష్యం చెప్తుంది, కావాలంటే వచ్చి పరీక్షించుకోండి, నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నాడు ధనగుప్తుడు. మరునాటి ఉదయం చెట్టు దగ్గరికి వెళ్ళి పరీక్షించాలని అందరూ నిర్ణయించుకున్నారు. ధనగుప్తుడు ఇంటికి వచ్చి జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. చెట్టుకు తొర ఉంది, అందులో దాక్కుని రాజు అడిగినప్పుడు సాక్ష్యం చెప్పమని తన తండ్రిని కోరాడు. నమ్మిన మిత్రునికి ద్రోహం చేయరాదు అని ధనగుప్తుడి తండ్రి చెప్పాలని చూశాడు. కానీ ధనగుప్తుడు తండ్రి మాటలను పెడచెవిన పెట్టాడు. తండ్రి ఏమీ చేయలేక దైవం మీద భారం వేసి ఉదయమే వెళ్ళి చెట్టు త్వరలో దాక్కున్నాడు. మరునాడు రాజు పరివారంతో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. రాజు చెట్టును చూసి, ఓ వృక్షరాజమా, వీళ్ళిద్దరూ నీ వద్ద దాచిన సొమ్ము ఏమైంది చెప్పు అని అడిగాడు. అప్పుడు చెట్టు త్వర నుండి, మహారాజా, నందిగుప్తుడే ఆ సొమ్ము కాజేసి తీసుకెళ్లాడు. ధనగుప్తుడు ఏ పాపం ఎరుగడు అనే మాటలు వినిపించాయి. రాజు ఆశ్చర్యపోయాడు. కొంతసేపు ఆలోచించి భటులను పిలిచి చెట్టు త్వరలో గడ్డి వేసి పొగ పెట్టమన్నాడు. ఆ పొగకు ఊపిరి సలుపక ధనగుప్తుడి తండ్రి బయటకు వచ్చాడు. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. కడుపు తీపితో బుద్ధి గడ్డి తిని నా కొడుకి మాటలు విన్నాను, నన్ను క్షమించండి అని కోరాడు. రాజు ధనగుప్తుడికి శిక్ష విధించాడు. నందగుప్తుడికి రావాల్సిన సొమ్ముని ఇప్పించాడు. ధనగుప్తుడి తండ్రిని క్షమించి వదిలేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే 90s లో తెలుగు స్టోరీస్ ని చిన్నప్పుడు మనం ఇమాజిన్ చేసుకుంటూ చదువుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఆ ఇమాజినేషన్ ని మీ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మళ్ళీ ఒకసారి ఆ మెమరీస్ ని లైవ్లీగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారా? అలాగే మీ చైల్డ్హుడ్ స్టోరీస్ ని మీ కిడ్స్ తో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా హ్యాపీ కిడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. Thank you for watching. Please do subscribe for more videos. Happy Kid!